చూడబోయే స్టోరీ ముందు ఓ హెచ్చరిక. మీకు మీరుగా మీ సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టకండి. మీ చదువు, మీ కుటుంబం, మీరు చేసే ఉద్యోగం, మీ సంపాదన, ఆస్తులు సహా పర్సనల్ విషయాలను సోషల్ మీడియాలో పంచుకోకూడదు. తెలియని వ్యక్తులకు అసలే చెప్పకూడదు. కొత్తగా ఏర్పడిన స్నేహితులైనా సరే పరిమితంగానే వ్యక్తిగత విషయాలను పంచుకోవాలి. లేదంటే ఇప్పుడు మీరు చూడబోయే ఘోరం కథ తాలూకు జీవితం మాదిరిగానే మారచ్చు. ముప్పు ఎట్నుంచి వస్తుందో మనం అస్సలు ఊహించలేం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సరే, ఈ రియల్ క్రైమ్ స్టోరీలోకి వెళితే మధ్యప్రదేశ్లో పూకీ బాబా అని ఒకడున్నాడు. ఈ బాబాకు లక్షల్లో భక్తులున్నారు. ఇతన్ని కొంతమంది అనిరుద్ధాచార్య మహారాజ్ అని కూడా పిలుస్తారు. మనోడికి యూపీలో యమ క్రేజ్. మరీ ముఖ్యంగా కుషీనగర్ జిల్లాలో అయితే ఈ దొంగ బాబా ముందు భక్తులు ప్రణమిల్లుతారు. అయితే భక్తుల కష్టాలకు కూడా మన బాబా మంచి సమాధానాలు చెబుతూ ఉంటారు. భక్తులకు చాలా వరకు మంచి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అందుకే ఈ బాబాకి పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ బాబా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇతను నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి జబల్పూర్ దగ్గరలోని ఓ గ్రామానికి చెందిన రైతు ఇంద్రకుమార్ వచ్చాడు. ఇతను కూడా ఈ పూకీ బాబా భక్తుడు. ఈ ఆధ్యాత్మిక సమావేశంలో బాబాను ఇంద్రకుమార్ ఓ ప్రశ్న వేశాడు. బాబా, మీరే నా కష్టాలు తీర్చాలి, నా జీవితాన్ని సరైన మార్గంలో నడిచేలా చూడాలన్నాడు. అందుకు పూకీ బాబా సరేనన్నాడు. సరే, మరి మీ కష్టమేంటో చెప్పమన్నాడు బాబా. మైక్ అందుకున్నాడు ఇంద్రకుమార్. వేలాది భక్తుల మధ్య తన గురించి చెప్పుకున్నాడు. నా పేరు ఇంద్రకుమార్. నాకు 18 ఎకరాల పొలం ఉంది. కావాల్సినంత డబ్బు బ్యాంక్ అకౌంట్లో ఉంది. గ్రామంలో వడ్డీలకు కూడా డబ్బు తిప్పుతూ ఉంటాను. పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్నాను. వ్యవసాయం అంటే నాకు ఇష్టం. ప్లాట్లు కూడా కొన్నాను. కానీ నాకు ఇంకా పెళ్లి కాలేదు. నాకు వయసు వచ్చే సమయానికి నా తల్లిదండ్రులు చనిపోయారు. మా సోదరుడికి పెళ్ళయింది. అతను సంతోషంగానే ఉన్నాడు. కానీ నా సమయం వచ్చే వరకు నాకు ఎవరూ తోడుగా లేరు. నేను ఒంటరిగానే ఉన్నాను. డబ్బున్నా కూడా నాకంటూ ఎవరూ లేరు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా వయసు కూడా 45 ఏళ్లు దాటింది. ఈ వయసులో నాకు మంచి మార్గం చూపించమన్నాడు ఇంద్రకుమార్. పూకీ బాబా నవ్వుతూనే గొప్ప సలహా ఇచ్చారు. ఇంద్రకుమార్, మీరు ఈ వయసులో సంతోషంగా ఉన్నానని చెప్పారు. జీవితానికి సంతోషమే కదా కావాల్సింది. కానీ మీరు ఒంటరి అన్నారు. ఎవరూ తోడులేరన్నారు. మీ దగ్గర డబ్బు ఉంది, చదువుకున్నారు, పిల్లలకు చదువు చెబుతున్నారు. మీకున్న సంపదతో సమాజానికి సేవ చేయండి. ముక్తి మార్గంలోకి రండి. సన్యాసిగా మారండి. మీ ఆస్తిని గుడికో, బడికో, లేదంటే సమాజానికో ఉపయోగపడేలా దానం చేయండి. లేదంటే మీ జీవితం మీరు గడుపుతూనే సమాజానికి సేవ చేయండి. నలుగురు మిమ్మల్ని పొగుడుతారు. ఆ తర్వాత మీకు కూడా పేరుంటుంది. కాబట్టి తోడు లేదనే మాట మర్చిపోండి. మీకు పెళ్ళక్కర్లేదని పరోక్షంగానే చెప్పేశారు బాబా. ఎక్కడ వరకు బాగానే ఉంది. ఈ స్టోరీకి ఈ బాబాకి సంబంధం లేదు. కానీ ఈ బాబా వల్లే ఈ స్టోరీ మొదలైంది. ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమైంది. ఇంద్రకుమార్ అద్భుతంగా స్పీచ్ ఇచ్చేశాడు. ఓ భక్తుడు ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్త వైరల్ గా మారింది. 18 ఎకరాల ఆస్తి, డబ్బు, విలువైన ప్లాట్లు ఉన్నా ఇతనికి పెళ్లి కాలేదు. ఏమీ లేకున్నా కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో తెగ చర్చ కూడా జరిగింది. బాబా ఇచ్చిన సమాధానం కూడా వైరల్ గా మారింది. ఇది జరిగిన నెల రోజులకి ఫేస్బుక్లో ఇంద్రకుమార్కి ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అది కూడా కత్తి లాంటి అమ్మాయి పేరుతో ఉన్న అకౌంట్. వెంటనే ఊపులో ఉన్న ఇంద్రకుమార్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేశాడు. పేరు ఖుషీ తివారీ అని ఉంది. ఆ తర్వాత ఆమెనే హాయ్ అని చెప్పింది. మాటలు కలిశాయి. మీ వీడియో చూశాను ఇంద్ర, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చాలా బాగా నాకు నచ్చారు. కానీ నన్ను బాగా చూసుకుంటారా అని అడిగింది. ఓ అందమైన అమ్మాయి తనకు తానుగా వచ్చి నేనే పెళ్లి చేసుకుంటాను అనడంతో అతని మైండ్ ఏమీ బ్లాక్ అవడానికి అక్కడ ఏమీ లేదు. ఎప్పుడో మొద్దుబారిపోయింది. అంతా బ్లైండే. కాబట్టి ఏమీ ఆలోచించలేదు. మీరు పెళ్లి చేసుకుంటానంటే నేనెందుకు కాదంటాను అన్నాడు. కానీ మా అన్నయ్య ఒప్పుకోవాలని చెప్పింది ఖుషి. సరిగ్గా 4 రోజుల తర్వాత ఖుషి సోదరుడు కౌశల్ కుమార్ కాల్ చేశాడు. మా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేయటం మాకిష్టమే. కానీ పెళ్లికి మా సోదరికి నగలు చేయించాలి. ఉంగరం కూడా తీసుకురండి. గోల్డ్ తాడు మెడలో వేయాలని చెప్పాడు. సరే, మరి పెళ్లి ఎక్కడ చేసుకుందాం? మా ఊళ్ళో గ్రాండ్గా చేసుకుందాం అన్నాడు ఇంద్రకుమార్. లేదు లేదు, మేము గుడిలోనే పెళ్లి చేస్తాం. అలా అయితేనే ఒప్పుకుంటామని చెప్పాడు. ఈ మాటలన్నింటికి కూడా ఇంద్రకుమార్ సరేనన్నాడు. జూన్ 25, 2025 ఇంటికి తాళం వేసి బయటకు బయలుదేరుతూ ఉండగా ఇంద్రకుమార్ అన్న కనిపించాడు. ఎక్కడికెళ్తున్నావురా అని అడిగాడు. నేను ఖుషి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను. వాళ్ళు గోరఖ్పూర్ రమ్మన్నారు. అక్కడే వారి కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అదేంటి, మాకెందుకు చెప్పలేదు? ముందే చెబితే మేం కూడా వచ్చేవారం కదా అన్నాడు ఇంద్రకుమార్ అన్న. వాళ్ళు కేవలం గుడిలోనే పెళ్లి చేస్తామన్నారు. ఒంటరిగా రమ్మన్నారు. ఇతర బంధువులు కూడా వద్దన్నారని చెప్పాడు. వెంటనే అయినా సరే నేను వస్తాను, నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దని అతని అన్న బలంగా చెప్పాడు. కానీ ఇంద్రకుమార్ అస్సలు వినలేదు. నేను నా భార్యను తీసుకుని రేపు వచ్చేస్తా కదా, నువ్వు వద్దులే అన్నాడు. సరేరా, జాగ్రత్తగా వెళ్ళమని అతని సోదరుడు చెప్పాడు.
కానీ ఆ తర్వాత ఇంద్రకుమార్ సోదరుడు మరుసటి రోజు వరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. తన సోదరుడి భార్య వస్తోందని ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఇంద్రకుమార్ రాలేదు. ఫోన్ చేస్తే కలవడం లేదు. దీంతో సాయంత్రం వరకు చూసిన అతని సోదరుడికి అనుమానం కలిగింది. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా జబల్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సరిగ్గా 2 రోజుల తర్వాత పోలీసుల నుంచి సోదరుడికి కబురొచ్చింది. వెంటనే వెళ్ళిపోయాడు. పిలిచి ఓ ఫోటో చూపించారు. ఇతను మీ సోదరుడేనా అని శవం చూపించారు. అంతే, ఒక్కసారిగా షాక్ అయ్యాడు అన్న. అవును, ఇతను మా తమ్ముడు ఇంద్రకుమారే అన్నాడు. తల మీద తీవ్రమైన గాయాలయ్యాయి. మెడకు ఉరేసి చంపినట్లు గుర్తించారు. పోస్ట్మార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని సోదరుడికి అప్పగించారు పోలీసులు. అయితే ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్న ఇంద్రకుమార్ యూపీకి ఎందుకు వచ్చాడు, గోరఖ్పూర్లో ఎందుకు హత్యకు గురయ్యాడనేది పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఇంద్రకుమార్ కాల్ డేటాను పరిశీలించారు పోలీసులు. ఓ కాల్ కిలాడి లేడీ సాహిబాబానో నుంచి వచ్చింది. మరో కాల్ ఆమె ప్రియుడు కౌశల్ కుమార్ నుంచి వచ్చింది. ఇద్దరిని పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ట్రేస్ చేసి పట్టుకున్నారు. విచారించగా సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఇంద్రకుమార్ పూకీబాబాతో మాట్లాడిన వైరల్ వీడియోను కౌశల్ సాహిబా చూశారు. అతనికి పెళ్లి కాలేదు, 18 ఎకరాల పొలం ఉంది, ఇతర ఫ్లాట్లున్నాయి, డబ్బు కూడా ఉంది, కానీ ఇంకా పెళ్లి కాలేదని బాబాకు చెప్పిన వీడియో చూసి మర్డర్ స్కెచ్ చేశారు నీచులు. అతని దగ్గర చాలా డబ్బు ఉంది, పైగా తల్లిదండ్రులు లేరు, పెళ్లి పేరుతో ముగ్గులోకి దించి హత్య చేయాలి అనుకున్నారు. ఆ వెంటనే ఫేస్బుక్లో వెతికి ఇంద్రకుమార్ ఐడి పట్టుకున్నారు. ఆ వెంటనే ఇంద్రకుమార్కు ఖుషీ తివారీ పేరుతో ఎరవేసింది సాహిబా. పెళ్లి చేసుకుంటానని చెప్పగానే దాదాపు 2 లక్షల రూపాయలతో నగలు చేయించుకొని వారు చెప్పినట్లుగానే గోరఖ్పూర్ వెళ్ళాడు. అక్కడ ఒరిజినల్ ఆధార్ తీసుకుని కొన్ని బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నారు. అవి కూడా ఖాళీవి. ఇవెందుకు అంటే మా సోదరి భద్రత కోసమే. రేపు మీకు ఏమైనా జరిగితే నా సోదరి అనాథ కాకుండదని కౌశల్ చెప్పి సంతకాలు తీసుకున్నాడు. అంతేకాదు సాయిబా పేరును ఖుషీ తివారీగా మార్చిన నకిలీ ఆధార్ను ఇంద్రకుమార్కు చూపించారు. జనాలు ఉండని ఓ పాత గుడికి తీసుకెళ్లి నకిలీ పెళ్లి చేయించాడు కౌశల్. ఈ పెళ్లికి కౌశల్ తన స్నేహితుడిని వాడుకున్నాడు. ఎంత జరుగుతున్నా కూడా ఇదంతా కూడా నిజమే అని నమ్మాడు ఇంద్రకుమార్. పాపం తెలియక ఇద్దరిని తమ ఇంట్లోనే ఉంచి కౌశల్ ఫోటోలు తీశాడు. మీ పెళ్ళైపోయింది, రేపే మా చెల్లిని ఇంటికి భార్యగా తీసుకెళ్లమని చెప్పాడు. ఇదంతా నమ్మాడు ఇంద్రకుమార్. ఇక రాత్రి సమయంలో విందు పేరుతో మంచి భోజనాలు తెప్పించారు. అందులో ఇంద్రకుమార్కు మత్తు గోళీలు కలిపిన ఆహారాన్ని వడ్డించారు. అతను దాన్ని తిని నిద్రలోకి జారుకోగానే మెడకు ఉరేసి సాయిబా కౌశల్లో ఇంద్రకుమార్ను హత్య చేశారు. ఆ తర్వాత ఇంద్రకుమార్ మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడేశారు. ఇక అతని ఆస్తి తమకు వచ్చినట్లే అనుకున్నారు. 2 లక్షల బంగారు నగలను సర్దుకొని సాహిబా తన ప్రియుడితో ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది. కానీ పోలీసులకు ఇంద్రకుమార్ జేబులో కొన్ని సేల్ స్లిప్స్ దొరికాయి. వాటిలో జబల్పూర్ అడ్రస్ ఉంది. దీంతో ఆ ప్రాంతంలో మిస్సింగ్ కేసులను పరిశీలించగా ఇంద్రకుమార్ అన్న హరీష్ శంకర్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు గుర్తించారు. ఇక మృతదేహం తాలూకు ఫోటో కూడా సరిపోలడంతో ఈ కేసు సాల్వ్ అయిపోయింది. అయితే ఇంద్రకుమార్ అమాయకంగా తన జీవిత చరిత్ర మొత్తం పూకీబాబా ముందు చెప్పడం తప్పయింది. పైగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోను చూసిన కౌశల్ సాయిబాలు అతని ఆస్తి, డబ్బు, నగలు దోచుకునేందుకు ఈ దొంగ పెళ్లి ఎత్తుగడ వేశారు. కానీ ముక్కు మొహం తెలియని అమ్మాయి పెళ్లి చేసుకుంటాననగానే తొందరపడి వెళ్ళిపోవటం ఇంద్రకుమార్ తప్పు. 4 పెద్దలను తీసుకుని వెళ్ళి ఉంటే కథ ముగిసిపోయేది కాదు. కానీ ఓ వైరల్ వీడియో అతని ప్రాణాలు తీసింది. అందుకే వ్యక్తిగత విషయాలు సరదా కూడా బయటకు చెప్పకూడదు. ఇంద్రకుమార్ చెప్పేశాడు. హాయిగా సాగుతున్న జీవితాన్ని నాశనం చేసుకొని ఈ లోకంలో లేకుండా పోయాడు. అందుకే ప్రమాదం ఏ రూపంలో ఎటు నుంచి వస్తుందో మనం ఊహించలేం. కాబట్టి ఈ మాయా సోషల్ మీడియా ప్రపంచంలో మన బ్రతుకును నలుగురికి చెప్పొద్దు. ఎంత ప్రైవేట్గా బ్రతికితే అంత మంచిది. మన ఎదుగుదలకు ఎంతవరకు మనం చెప్పాలో అంతవరకే చెప్పి ఈ సోషల్ మీడియాను వాడుకుంటే చాలా మంచిది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.